ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? అందరూ దేవుని కృపతో అందరూ బాగుంటారని విశ్వసిస్తున్నాను. ఇప్పుడు మనం చిన్న మాట చూసుకుందాము. బైబిల్ గ్రంథంలో సహాయం గుణం కలిగిన మనిషిని మనం చూసుకోబోతున్నాము. ఈ లోకంలో దేవుడు తనకు మాదిరిగా మనం జీవించాలని చెప్పి ఉన్నారు. సహాయ గుణంలో కావచ్చు, ప్రేమించే గుణంలో కావచ్చు, దేంట్లోనైనా ఆయనకు మాదిరిగా ఉండమని చెప్పిన రీతిగా మనం ఒక స్త్రీని బైబిల్లో చూసుకోబోతున్నాం ఈరోజు. ఆమె ఎవరో కాదండి, రెబ్కా, ఇస్సాకు భార్య రెబ్కా. రెబ్కా కొరకు తన దాసుడైన పెద్ద దాసుడైన అబ్రహాం దాసుడైన రెబ్కా కొరకు మనకు తన కుమారుడైన ఇస్సాకు మరి వివాహం విషయంలో మరి అమ్మాయిని తన సొంత ఊరి నుంచి తీసుకురావాలని చెప్పిన రీతిలో ఆ వేటలో వెళ్తున్నప్పుడు ఆయనకి ఆ మార్గ మధ్యములో ఒక చక్కని చిన్నది కనపడ్డది. 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనాల వరకు, 18వ వచనాల వరకు చూసుకున్నా కూడా మనకు వివరం తెలుస్తుంది. ఆమె ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, చాలా చక్కనిదంట. చక్కనైన ఆమెకు మంచి సహాయం చేసే గుణము కూడా ఉన్నది ఆ రెబ్కాకి. అప్పుడు ఆమె ఆ నీళ్లు కావాలమ్మా అని అడిగినప్పుడు ఆమె తనకు మాత్రమే కాకుండా ఆ ఒంటిలన్నిటికి కూడా ఆ బావిలో నుంచి తీసుకొచ్చి ఆ బిందె కడవ కిందకి దించి, ఆ కడవ కిందకి దించి ఉన్న దాంట్లో కూడా ఆమె తగ్గింపు మనస్తత్వం నాకు గుర్తుగా ఉన్నది. ఆ కడవను దించి ఆ నీళ్లు పోసి అన్నిటికీ ఒంటెలన్నీ తాగుటకు సరిపోయినంత నీళ్లు పోసి ఆ విధంగా వారికి దాహం తీర్చి తన యొక్క సహాయ గుణాన్ని, సహాయం చేసే మనస్తత్వాన్ని, హెల్పింగ్ నేచర్ని ఆమె చూపించుకోగలిగినది. అలాగే మనం కూడా ఈ లోకంలో మనకు చేతనైనంత వరకు ఏ విషయంలో అమ్మా మేము పేదవాళ్ళం కదా, మాకు డబ్బు లేదు, మేమేం సహాయం చేయాలా అని అనుకుని ఉండవచ్చు. డబ్బు అవసరం లేదు, నీకు చేతనైనది పని విషయం కావచ్చు, ఏదైనా నీకు చేతనైన సహాయం, మాట సహాయం కావచ్చు, పని సహాయం కావచ్చు, ఏ విధంగా నేను వాళ్ళకు ఉపయోగపడే పని చేసినప్పుడు మనం రెబ్కా వలె సహాయ గుణం కలిగిన వారమై ఉంటాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఒక విషయం ఆలోచించండి. మనకు మనమే సహాయం చేసుకోకుండా, మనకు మనమే అన్ని తెలుసుకొని మన స్వలాభాలే మనం చూసుకోకుండా ఇతరుల కోసం కూడా ఏదైనా చేయగలిగిన రోజునే ప్రభు వారికి గుర్తింపుగా ఉంటాం మనం. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం ఇచ్చి 3 రోజుల్లో మరి చనిపోయి 3 రోజుల్లో లేస్తానని మనకు మాట ఇచ్చిన రీతిగా, వాగ్దానం చేసిన రీతిగా ఆయన లేచి ఉన్నారు. కనుక ఆయన సుగుణాలలో కొన్నైనా మనం తీసుకుందాం. మనకు చేతనంత సహాయం చేద్దాము. ఎవరికైనా ఉపయోగపడే పనులు చేద్దాము. మాట సహాయం కావచ్చు, పాట సహాయం కావచ్చు, వాక్యం కావచ్చు, ఏది లేకపోయినా మీకు కష్టపడి పనిచేసే సహాయంలోనైనా నోటి మాట ద్వారా వారికి సహాయం చేసి ఏదో ఒక విధంగా ఉపయోగపడి దేవుని బిడ్డలుగా గుర్తింపబడదాము.